తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులను నిఘా వేయడం మాత్రమే కాకుండా ఉన్నతాధికారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోయిందనే సమాచారం కలకలం రేపుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ప్రధాన లక్ష్యంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత సంభాషణలను సైతం గుట్టు చప్పుడు కాకుండా విన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ చర్యలు కొందరు అధికారుల కుటుంబాల్లో తీవ్ర కలహాలకు, దంపతులు విడిపోవడానికి దారి తీశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠగా నిలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తున్న నిజాలు అత్యంత షాకింగ్ గా ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ దంపతుల కాపురాల్లో చిచ్చు పెట్టే స్థాయికి ఈ అక్రమ నిఘా వెళ్లిందనే చర్చ జరుగుతోంది. ఒక ఐపీఎస్ అధికారి ఫోన్ సంభాషణలను ఆయన భార్య అయిన ఐఏఎస్ అధికారికి వినిపించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇది పూర్తిగా నైతిక విలువలను గాలికొదిలేసిన చర్యగా కనిపిస్తోంది. వ్యక్తిగత గోప్యతను, కుటుంబ బంధాలను లెక్క చేయకుండా ఇలాంటి పనులకు పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరంగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం ఈ వ్యవహారంలో మరో కీలక అంశం. రాష్ట్ర స్థాయి నాయకులనే కాకుండా అమిత్ షా, బిఎల్ సంతోష్ వంటి బీజేపీ కేంద్ర నాయకులను సైతం వదలకుండా వారి ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు జాతీయ స్థాయిలో ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక భారీ కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం సమాచారం సేకరించడమే కాకుండా వ్యక్తులను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం కూడా ఈ ట్యాపింగ్ ఉద్దేశాల్లో ఒకటనే ఆరోపణలు ఉన్నాయి. అందమైన అమ్మాయిలు, ఆంటీలను టార్గెట్ చేశారా, చాటుగా ఫోన్లు విని బెదిరింపులకు పాల్పడ్డారా వంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ సమాజంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలు, ప్రాజెక్టులు, ఆర్థిక లావాదేవీల గురించి సమాచారం రాబట్టడానికే వారిని లక్ష్యంగా చేసుకుని ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అధికారుల వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని సేకరించి వారిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే ప్రయత్నం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరిపాలనా వ్యవస్థలో అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. నైతిక విలువలను పూర్తిగా గాలికొదిలేసి సిగ్గు లేకుండా వ్యక్తిగత సంభాషణలు వినడం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత దారుణమైన అంశంగా కనిపిస్తోంది. ఒక పౌరుడి గోప్యతను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడడం
అత్యంత ప్రమాదకరంగా చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి పాలనలో నైతిక ప్రమాణాలు ఎంత దిగజారాయో ఇది స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, చివరికి కొందరు సాధారణ పౌరుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణగా ఉంది. దీని వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేసిందని ప్రస్తుత దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నిమిషానికి ఒక కొత్త అప్డేట్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ కి సంబంధించి లేటెస్ట్ గా అప్డేట్ వచ్చినట్లుంది. డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మీరు అన్నట్టుగా నిమిషానికి ఒక కొత్త విషయం బయటకు వస్తుంది. దీంతో జనాలందరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణంగా గతంలోని ప్రభుత్వాలు అసాంఘిక శక్తులు లేకుంటే మావోయిస్టు లేకుంటే ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించిన ఫోన్ల పైన నిఘా పెట్టేవారు. ఈ నిఘా పెట్టడానికి కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత నిఘా పెట్టేవారు. కానీ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్చలవిడిగా చేశారు. పూర్తిగా అక్రమంగా అందరి ఫోన్లను విన్నారు. 4200 వరకు ఫోన్లను వారి వ్యక్తిగత గోప్యతను పూర్తిగా హరించి వేశారను అంటూ సిట్టు విచారణ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 650 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి వారి ఫోన్లను కూడా విన్నారంటూ వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. సిట్టు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్లు, మహిళా యాంకర్లు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వీరితో పాటు జడ్జీలకు సంబంధించిన భార్యలు, వారికి డ్రైవర్లు, పిఏలు, ఒక్కరని కాకుండా అందరి ఫోన్లను విన్నారు. సమాజంలో కొంత ప్రభావితం చేయగలిగే వ్యక్తులు లేకుంటే సమాజంలో కొంత మంచి పేరున్న వ్యక్తులను అందరినీ టార్గెట్ చేసి వారి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేశారనేది సిట్ విచారణలో బయటకు వస్తున్న విషయం. 16 మంది జడ్జీలకు సంబంధించిన వారికి సంబంధించిన వ్యవహారాలన్నీ తీసిపెట్టారు. అందులో ఓ జడ్జి భార్య ఫోన్లను కూడా విన్నారంటూ కూడా సిట్ విచారణలో వెలుగు చూస్తున్నాయి. మీడియా సంస్థ అధిపతులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళ ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ గురయ్యాయనే విచారణలో తేలుతుంది. చాలా వరకు ఇప్పటికే 280 మంది వరకు వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. 2080 మందిని సిట్ కార్యాలయానికి పిలిచి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. మరికొంతమంది వాంగ్మూలాలను కూడా నమోదు చేసేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా 2 గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, ఈ 2 ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీరితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్, వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు, వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. మండల స్థాయిలో ఉన్న నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఎవరెవరైతే గ్రామ స్థాయిలో ప్రజలని ప్రభావితం చేస్తారో వారి ఫోన్లన్నింటి కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్చలవిడిగా జరిగిపోయింది. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. నైతిక విలువలను ఎక్కడ పాటించలేదు. ప్రజలకు సంబంధించిన ఆయా వ్యక్తిగత గోప్యతను పూర్తిగా హరించి వేశారు. వారి వ్యక్తిగతంగా భార్యలతో భర్త మాట్లాడితే, అదేవిధంగా తండ్రితో కుమారుడు మాట్లాడితే, బిడ్డతో తండ్రి మాట్లాడితే, ఇలా ప్రతి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు, విన్నారు. అనైతిక కార్యకలాపాలు
పాల్పడ్డారు. దీనికి సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేసింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాగానే సిట్ విచారణ దూకుడుగా కొనసాగుతుంది. రోజుకొకరి చొప్పున విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభాకర్ రావు విచారణ కొనసాగిన మొదటి 3-4 రోజులు ఆయన పూర్తిగా సిట్కు సహకరించలేదు, చాలా విషయాలు చెప్పకపోవడంతో ప్రభాకర్ రావు నియమించుకున్న ప్రణీత్ రావును ప్రభాకర్ రావును ఒకచోట కూర్చోబెట్టి విచారణ చేశారు. ఈ ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రముఖులను పిలిచి కూడా వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్ వీరందరూ కూడా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు, వాంగ్మూలాన్ని ఇచ్చారు. అదేవిధంగా మీడియా సంస్థల అధిపతులు కూడా విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ కేసు అనేది ఇప్పటికిప్పుడు తేలే అవకాశం కనపట్లేదు. ఈ కేసు ఎక్కడ ఎండు పడుద్ది, దీనికి ఎండు కార్డు ఎక్కడ అనేది చూడాల్సి ఉంటుంది. కేవలం పోలీసు అధికారులు మాత్రమే ఇప్పటికీ విచారణలో ఉన్నారు. ఇందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, 10 మంది పోలీసు అధికారుల వరకు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, భుజంగరావు, అదేవిధంగా మిగతా అధికారులు కూడా అరెస్ట్ అయ్యి వీరు ఇంకా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభాకర్ రావుకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆదేశాలున్నాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు, జూలై 5వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత ప్రభాకర్ రావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం పోలీసు అధికారుల వరకు ఈ నిందితులుగా చేర్చి వారిపైన చర్యలు ఉంటాయా, లేకుంటే గత ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఎంత అనేది ఇందులో చూడాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలోని పెద్దలంటే కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా సంతోష్ రావు, వీరికి సంబంధించి ఏమన్నా విచారణకు పిలుస్తారా, వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారిని కూడా విచారించే అవకాశం ఏమన్నా ఉందా అనేది తేల్చే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి, అదేవిధంగా సిఎస్గా ఉన్న శాంతి కుమారి, వీరు కూడా విచారణకు ఏమన్నా హాజరవుతారా, లేకుంటే వారు కూడా వ్యక్తిగతంగా ఏమైనా వాంగ్మూలం రికార్డు చేసి పంపిస్తారనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు, ఆసక్తిగా చూస్తున్నారు. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళా యాంకర్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటి, లేకుంటే సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటి అనే యొక్క ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ దీన్ని చాలా అసహించుకుంటున్నారు, హేవగించుకుంటున్నారు, ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇంత దిగజారుడు రాజకీయాలు చేసిందా, ఇంత దిగజారుడు వ్యవహారాలకు పాల్పడిందా? ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించిన అంశాన్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఒకవేళ రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు లేకుంటే ముఖ్యమైన నాయకుల ఫోన్లు ఏమైనా ట్యాప్ చేసి అక్కడి వరకు ఆగే అవకాశం ఉంటుంది. కానీ వారే కాకుండా ఇండస్ట్రియలిస్టు, బిల్డర్లు, అదేవిధంగా రియల్టర్లు, ప్రముఖ వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించిన ప్రముఖులు, సినీ పరిశ్రమ, మీడియా, ఒక్కరని కాకుండా ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు. కాబట్టి ఈ కేసు అనేది ఎటువైపు పోతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ కూడా కొంత దూకుడుగా ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వీరందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించండి. సిబిఐకి అప్పగిస్తే కేసు పురోగతి ఉంటుంది, కేసులో దోషులందరినీ శిక్ష పడుతుంది, దోషులందరికీ శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ వారు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు, కేసును సిబిఐకి అప్పగించాలంటూ. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ సరిగా జరగట్లేదు, సిట్ విచారణలో జాప్యం జరుగుతుంది, సిట్ విచారణ పైన మాకు నమ్మకం లేదు, కాబట్టి కేసును సిబిఐకి అప్పగించాలంటూ ప్రేమేందర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది పెండింగ్ లో ఉంది. కేసు విచారణ మరికొన్ని రోజులలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా నేతలందరూ కూడా సిబిఐకి అప్పగించాలని కోరుతున్నారు. వారు కూడా చెప్తున్నారు, 2 రాష్ట్రాల గవర్నర్ల ఫోన్లు ట్యాప్ చేశారు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, కాబట్టి సిబిఐకి అప్పగిస్తే ఈ కేసులో న్యాయం జరుగుతుంది, దోషులకు శిక్ష పడుతుందంటూ బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ పైన కౌంటర్ అటాక్ చేస్తుంది. లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత విషయాన్ని మనం చూడొచ్చు. ఆమెకు బెయిల్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం
సహకరించింది. ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న దోస్తీ కారణంగానే ఇది సాధ్యమైంది. కాబట్టి బీజేపీని ఇందులో నమ్మడానికి లేదు. ఈ కేసును ఒకవేళ సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగిస్తే బీజేపీ బీఆర్ఎస్ తో లాలూచి పడి కేసును నీరుగారుస్తుంది. ఈ కేసును పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ కి నెట్టేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసును సిబిఐకి అప్పగించాం. సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది. సిట్ విచారణ చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పటికే 10 మంది పోలీసు అధికారుల వరకు అరెస్టు చేశాం. ఈ విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దంటూ కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తుంది. కాబట్టి ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్, రెండు పార్టీలు రాజకీయ ఆరోపణలు ఒకవైపు ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలన్నీ విస్తుగొలిపేలే ఉన్నాయి. క్షేత్రస్థాయిలోకి ప్రజలలోకి ఇది వెళ్లిపోతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది ప్రజలలో పలుసనబడుతుంది. బీఆర్ఎస్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, ఏవగించుకుంటున్న పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది.